విమర్శలకు ఎక్కువ తావు లేకుండా ఈరోజు మా ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా ఒక సమగ్రంగా సర్వే నిర్వహించి 42% సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అసలు 42% కోర్టులో ఉన్నమాట తెలుసు, కానీ 50% కోటాకు ఈడబ్ల్యూఎస్ ఆటంకం కానప్పుడు బీసీల రిజర్వేషన్లు అందులో ఉన్న ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే అనేక కోర్టు తీర్పుల్లో కూడా ఉంది. ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ రాష్ట్ర సమాచారం మేరకు ముందుకు పోవచ్చు అనేటువంటి ఆధారంగా ఇలా మేము యొక్క కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందుకు సంబంధించినటువంటి చట్టపరంగా చర్చ చేసి అన్ని రకాల కార్యక్రమాలను మేము తీసుకొని ముందుకు పోతాను అధ్యక్ష. అందుకే ఈరోజు మాకు సంబంధించినటువంటి ఈ బీసీలకు సంబంధించినటువంటి కుల సర్వేను చట్టం చేసుకొని గవర్నర్ గారి ఆమోదంతో కేంద్రం పోయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లాగానే మరి పాస్ అవుతుంది కావచ్చు అనుకున్నాం అధ్యక్ష. కానీ ఒక మాట మాత్రం ఈ సభలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా మా పార్టీ మీద మా ప్రభుత్వం బీసీలకు ఒక సామాజిక చైతన్యానికి, సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏ ఈడబ్ల్యూఎస్కి ఎటువంటి ఆటంకాలు లేని విధంగా రిజర్వేషన్ల సంఖ్య పెంచబడ్డదో మేము ఆనాడు దాన్ని వ్యతిరేకించలేదు. రేపొద్దున కూడా బీసీలకు సంబంధించి జిత్తున ఆబాది అవుతున్న ఇచ్చేదారి బరాబర్గా తీసుకుంటాం. ఎవరికి కూడా అపోహ అవసరంలే. ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్లో జరిగినటువంటి 10 నిమిషాల పని అధ్యక్ష, ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఒక 10 నిమిషాల లోపల ఈ యొక్క మేము పంపినటువంటి ప్రతిపాదనలు ఆమోదింపబడతాయి అధ్యక్ష. ఇవాళ మేము తెలంగాణ అందరూ కూడా బలహీన వర్గాల నాయకులు సంతోషపడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది అధ్యక్ష. మేము కులగణన చేయమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఊకి అఫిడవిట్ని వెనుకకు తీసుకొని కులగణన సర్వే చేయడానికి ఒప్పుకుంది. ఇవాళ మనందరం కూడా కలిసి కులగణన సర్వే లోపల హౌస్ లిస్టింగ్ దాని లోపల బ్యాక్వర్డ్ క్లాస్ ఇల్లు మెన్షన్ చేయలే, దాని మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్ననే జాజుల శ్రీనివాస్ గారు కొంత బీసీ నాయకులంతా కూడా ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టొచ్చినారు అధ్యక్ష. మనం కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వము బలహీన వర్గాల కుల లెక్కలు చేస్తా అన్నప్పుడు హౌస్ లిస్టింగ్ లో కూడా పెట్టాలనేటువంటి డిమాండ్ మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకు సంబంధించి సభ ద్వారా అందరం కూడా కలిసి మరి కులాలకు సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు బీసీల విషయంలో రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే అధికారం ఉన్నప్పుడు అటక మీద కూర్చొని అధికారం పోయినాక అంగట్లు అరిచినట్టున్నది అధ్యక్ష. నేను ఇవాళ 10 సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష, మరి కార్పొరేషన్లకు ఎన్ని పైసలు ఇచ్చినాం అయ్యా, కార్పొరేషన్లకు ఇచ్చిన పైసలు మీ లెక్క మా లెక్క తీస్తే వట్టిగా మీ యొక్క పూర్తిగా గత 10 సంవత్సరాల ప్రభుత్వం పలచనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సహకారం అడిగిన కాబట్టి లెక్కల ద్వారా మిమ్మల్ని ఏదో కార్నర్ చేసేటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తుకు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాటికి ఏ విధంగా ముందుకు పోవడానికి ఏదైనా సలహా సూచనలు చెప్తే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రిగా, విద్యార్థి ఉద్యోగాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ తప్పకుండా అందుకు సంబంధించి సానుకూలంగా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా బీసీల పక్షపాతంగా బీసీలకు మనం ఒక ఇంక్లూజివ్ గ్రోత్ చేయకపోతే సమాజంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ముందుకు పోకపోతే అది సమగ్ర అభివృద్ధి కాదు. మనం పెట్టుకున్న విజన్ 2047 రీచ్ కామనేటువంటి ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా ఇలా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి చెప్పినటువంటి విధంగా బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈరోజు ఎక్కడ కూడా జాప్యం అనేది లేకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్కు సంబంధించిన దాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి, వాళ్లకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి, వాళ్ళకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా మరి తీసుకొని పోతున్నాం అధ్యక్ష. అందులో భాగంగానే గతంలో విదేశీ విద్యకు 300 సీట్లు ఉండే, ఇలా మేము 700కి పెంచినామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా అవసరం ఉంది, 700 సరిపోతున్నాయి అంటలేను, ఇంకా పెరుగుతున్నటువంటి. ఎందుకంటే ఒక విదేశానికి ఉన్నత విద్యకు వెళ్ళిన కుటుంబం అక్కడ మంచి చదువుకొని వస్తే ఆ కుటుంబాన్ని మొత్తంగా మరి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో 300 ఉన్నది, ఇలా బలహీన వర్గాల కోసం 700 చేసామనేటువంటి మాట కూడా నేను సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష. అంతేకాదు ఇలా ఇంకా దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ అవసరం ఉంటే గౌరవ సభ్యులు ఏదో సభలో చర్చించడమే కాదు, బలహీన వర్గాల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా ఎవరు రిప్రజెంటేషన్ చేసినా, ఎవరు మా దృష్టికి తీసుకొచ్చినా మేము అందుకు సంబంధించినటువంటి ఆలోచనతో ముందుకు పోతామనేటువంటి మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తాను. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. బలహీన వర్గాల అభివృద్ధి అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత అధ్యక్ష. ఆ ప్రభుత్వాల బాధ్యతగా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా బలహీన వర్గాలకు సంబంధించి ముందుకు తీసుకుపోయే విధంగా మరి పోతా ఉన్నాం అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పోటీ పరీక్షలో పడే వాళ్ళకు ఉన్నత విద్యలకు సంబంధించి కావచ్చు, బీసీ స్టడీ సర్కిల్ని స్ట్రెంథెన్ చేయడం కావచ్చు, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ముందుకు పోయే విధంగా అటు అన్ని చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, మత్స్యకారులకు, ముదిరాజులకు, యాదవులకు అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన ఉంది. వాస్తవంగా రాజీవ్ యువ వికాసం కింద వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కొంత ఆర్థికపరమైన ఇబ్బందులైనా ఈ సంవత్సరంగా మరందరికీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నటువంటి 21 సంఘాలకు సంబంధించి తప్పకుండా అన్నీ కూడా ఇప్పటికే 1750 కోట్లు కేటాయించడం, అవి సంవత్సరం ఖర్చు అయ్యే విధంగా ప్రణాళికలు చేసుకొని ముందుకు పోతామనేటువంటి మాట మనం చేస్తున్నాం. ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయం లోపల 100%గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నేను గౌరవ సభ్యులు నిన్న మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరు సభ్యులు సభ మొత్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండడం అనేటువంటిది మాకందరికి కూడా మంచిదిగా భావిస్తా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి ఒక విజన్ తీసుకొని పోతున్న సందర్భంలో డెఫినెట్లీ ఆ విధంగా ఆలోచనతోటి ముందుకు పోతామనేటువంటి మాట నేను మరొక్కసారి కూడా మనవి చేస్తూ, నేను సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, వివేకానంద గారు, జాఫర్ హుస్సేన్ గారు, హరీష్ బీజేపీ గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, ఖమ్మం అనిల్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, మరి బీజేపీ టీఆర్ఎస్ తరఫున హరీష్ రావు గారు అందరూ కూడా మాట్లాడినారు. అధ్యక్ష, తప్పకుండా వాళ్ళందరూ కూడా నేను కోరుతా ఉన్నా, ఏదైతే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కొంత మన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూ లోపల ముందు విద్యలో ప్రావీణ్యత ఉంటే మరి పరిపూర్ణతగా వాళ్ళు ఇవన్నీ కూడా సెల్ఫ్ క్రియేషన్ చేసుకోగలుగుతారనే దాని మీద ఎడ్యుకేషన్లో ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో వారు చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి మా ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. మేము బీసీ ప్రజాప్రతినిధులందరం కూడా మా ప్రభుత్వాన్ని కూడా సప్లాన్ సంబంధించిన చర్చ చేసే విధంగా కోరుతా ఉన్నాం. మిగతా అంశాలు కాంట్రాక్టర్లు కావచ్చు, ఇతరత్ర ఏ కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టినామో మీ అందరికంటే తప్పకుండా మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, మేము కూడా మా ప్రభుత్వంలో చేయాలని అడుగుతున్నాం తప్ప ఎక్కడ మేము వాటికి సంబంధించిన నిర్లక్ష్యం వహించేటువంటి విషయం లేదు. బలహీన వర్గాలకు సంబంధించి ఏమైనా జరిగితే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది, ఏమైనా జరగాల్సి ఉంటే కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది అనేటువంటి మాటను విశ్వాసంగా నేను ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి నిధులు కేటాయించడమే కాదు, సంవత్సరానికి 20,000 అంటా ఉన్నారు. మీరు ఓన్లీ బడ్జెటే కేటాయించినే కాక ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల ద్వారా ఇలా బలహీన వర్గాలకు చైతన్యం అయ్యేటువంటి అంశం లోపల గట్టిగా మాట్లాడుతూ బలహీన వర్గాలకు సంబంధించిన వాటా షేర్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకు సంబంధించి సభ మొత్తంగా బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అభివృద్ధి అయినప్పుడే మనం ఈ రాష్ట్రానికి న్యాయం చేసిన వాళ్ళ అవుతామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ, దాని తదుపరి మరి